మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ తొలి స్పీకర్ శాసన మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ సరికొండ మధుసూదన చారి ఆదివారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం బోడ్నపల్లిలో జరుగుతున్న గట్టు మల్లన్న జాతరకు హాజరైనారు. ఈ సందర్భంగా జాతర నిర్వాహకులు ఎమ్మెల్సీ సరికొండకు ఘన స్వాగతం పలికారు. మల్లికార్జున స్వామికి పాలకాయ సమర్పించిన అనంతరం సరికొండ మాట్లాడారు. కొండపై వెలసిన శ్రీ మల్లికార్జున స్వామి జాతర సందర్భంగా వివిధ గ్రామాల నుంచి అశేషంగా తరలివచ్చిన భక్తులకు అభినందనలు తెలియజేశారు. గతంలో తాను స్పీకర్గా పనిచేసిన కాలంలో జాతర అభివృద్ధి కోసం 75 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, భక్తుల రద్దీ దృష్ట్యా జాతరను ఇంకా అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని, దానికోసం తన వంతుగా సహకారం అందిస్తానని పేర్కొన్నారు. సంవత్సరానికి ఒకసారి కాకుండా నిత్యం భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు అవసరమైన ఏర్పాటు చేయాలని కోరారు. భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు నిత్యం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ స్వామి వారిని కోరుకున్నట్లు ఎమ్మెల్సీ సరికొండ మధుసూదన చారి తెలియజేశారు. శ్రీ లక్ష్మణ స్వామి ఆలయానికి చేసిన మన గౌరవనీయులు మంత్రి గారికి లక్ష రామారి రామ సిరికొండ వారిల్లు రామ సిరికొండ వారిల్లే పల్లవ వర్దిల్లి రామ సంరక్షించాలి రామ లక్ష రామారి రామ సిరికొండ వారిల్లు రామ సిరికొండ వారిల్లే రామ మరాలు ఉమాదేవి రామ సతిపతులు మీరు రామ చల్లగా వర్దిల్లి రామ తోమల దేవుడు మీకు తోడై ఉండాలి రామ మీకు దీవెనగలిగి రామ దేవల దేవతలు రామ మీ అందరు ఉండాలి రామ రామ సిరికొండ వారిల్లు రామ సిరికొండ వారిల్లు రామ మరాడు ప్రదీపు రామ చల్లగా వర్దిల్లి రామ సంరక్షించాలి రామ సిరికొండ వారిల్లి రామ దేవాల దేవతలు మీ అందరూ అడిగి కోరుకున్న కోరిక నెరవేర్చుకున్న భగవంతుడు శ్రీ గట్టు మల్లేశ వెళ్ళాలని చూడకుండా ఉన్నది. మళ్ళీ గట్టు స్వామికి ఒకసారి మన గౌరవనీయులు వెలసినటువంటి గట్టు మల్లికార్జున స్వామి వారి జాతర సందర్భంగా అశేషంగా తరలివచ్చినటువంటి భక్తజనులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, చాలా గడిచిన అనేక సంవత్సరాలుగా ఈ కొండపై స్వామివారి జాతర జరగడం, ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం 100 నుండి 1000 దాటుతూ స్వామివారి అనుగ్రహ ప్రాప్తులై అనేక రకాలైనటువంటి సమస్యలతో ఇక్కడికి వచ్చి స్వామివారిని సేవించుకొని అప్పగిస్తున్నటువంటి మొక్కుల పర్యవసానంగా వారి జీవితాల్లో ఆనందం వెలుగు నింపబడుతున్నటువంటి వేళ గడచిన దాదాపు 7 సంవత్సరాలుగా నేను కూడా ప్రతిసారి వస్తున్నా. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతిసారి మనసులో మనం అనుకున్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఈ నోట ఆ నోట ఈ మాట ప్రజల చెవులకు చేరి 4-5 గ్రామాలకు పరిమితమైనటువంటి జాతర ఇవాళ 3-4 మండలాలకు సంబంధించినటువంటి భక్తులు ఎవరికి వారుగా తరలి వస్తున్నారు అంటే స్వామివారిని నమ్ముకొని కష్టాలు చెప్పుకుంటే వారు ఏ రకంగా తీర్చుతున్నారో అనడానికి నిదర్శనం. కాబట్టి
ఇక్కడ స్వామివారి అనుగ్రహం ఉంది, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. కానీ వచ్చేటువంటి భక్తులకు సరి అయినటువంటి సౌకర్యాలు లేవు కాబట్టి తప్పకుండా రాబోయే రోజులలో ఇక్కడ సౌకర్యాలు సమకూర్చడంలో నేను నా వంతు ప్రయత్నం చేస్తా. ఇక్కడ జాతర రోజుల్లోనే కాకుండా మిగతా రోజుల్లో కూడా మనం కనుక ఇక్కడ వసతులు భక్తులు వచ్చిపోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తే వారానికి 2-3 రోజులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా మనకు చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండి అన్ని రకాల అనుకూలంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఒక అద్భుతమైనటువంటి దేవాలయంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా, పవిత్ర స్థలంగా, పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దడానికి నేను కూడా నా వంతు సహకారం అందిస్తాను. భక్తులకు ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ సంబంధించినటువంటి చైర్మన్ గారికి, సభ్యులకు, ఈ చుట్టూ ఉన్నటువంటి 2-3 గ్రామాల సర్పంచులకు, నాతో పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా గతంలో చాలా మంది మర్చిపోయింది. నేను 3-4 సంవత్సరాల క్రితం ఒక 75 లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. ఇక్కడ మొదటి బోర్డు వేయించింది కూడా నా హయాంలోనే. రోడ్డు సౌకర్యం బాగుండాలని 70-75 లక్షల రూపాయల అనుకూలాలు మంజూరు చేసిన దాని విషయం కూడా తెలుసుకొని రాబోయే రోజుల్లో మంచి 2 రకాల, ఒకటి ఈజీగా రావడానికి రవాణా సౌకర్యం, వచ్చిన వాళ్ళకు కనీస సౌకర్యాలు, కాటేజీలు కానీ ఉండడానికి, బస్సు చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కల్పిస్తే ఇంకా అనేక మంది స్వామివారి మల్లికార్జున స్వామివారి అనుగ్రహ పాత్రలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా సంతోషం. మహిమాన్వితమైనటువంటి ఈ ప్రదేశంలో మీరందరూ రావడం, మీతో పాటు నేను రావడం, స్వామివారి దర్శనం చేసుకోవడం అదృష్టంగా భావిస్తూ వచ్చినటువంటి భక్తులందరికీ ఆ స్వామివారి అనుగ్రహం ఉండాలి. వారి పిల్లాపాకులతో సుఖశాంతులతో చక్కటి జీవితాన్ని స్వామివారి ప్రసాదించాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ సేవ తీసుకుంటాము.